వాళ్ళ ఇష్యూ ఏంటంటే 9th క్లాస్ అయిపోయింది, 10th క్లాస్కి ప్రమోట్ అయ్యారు పిల్లలు. సో ఇంకా వాళ్ళ కంప్లీట్లీ యాజ్ పర్ అకాడమిక్ క్యాలెండర్ ఇంకా కంప్లీట్లీ వాళ్ళకు ఫినిష్ అవ్వలేవు. అయినా కూడా వాళ్ళకు క్లాసెస్ వాళ్ళది డీడీ కాలనీలో నారాయణ స్కూల్ అయితే వాళ్ళని తీసుకెళ్ళి ఆ నల్లకుంట ఫ్రూట్ అదేంటి మన నీట్ క్యాంపస్ ఎక్కడనో పెట్టి చదివిస్తున్నారు. సో ఈ హెరాస్మెంట్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. పేరెంట్స్ దగ్గర నుండి కాల్స్ వస్తున్నాయి, స్టూడెంట్స్ దగ్గర నుండి కాల్స్ వస్తున్నాయి. ఎక్కడెక్కడ కాలేజెస్ ఎక్కడెక్కడ స్కూల్స్ నడుస్తున్నాయో కంప్లీట్లీ వాళ్ళు కంప్లైంట్స్ చేస్తున్నారు. సో ఇవి రూమర్స్ కాదు, ఇవి నిజాలు. అండ్ ఈ నిజాల గురించి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళకు కూడా తెలుసు. అండ్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఇంకో 2 daysలో సర్క్యులర్ రిలీజ్ చేస్తారు. రేపు అఫీషియల్లీ ఎగ్జామ్స్ అన్నీ అయిపోతాయి పిల్లలకు. అయిన తర్వాత ఒక సర్క్యులర్ ఏంటంటే అందరినీ సాటిస్ఫై చేయడానికి ఏదో రిలీజ్ చేయాలి కాబట్టి చేసి హాలిడేస్ ఈ March 31st నుండి May 31st వరకు హాలిడేస్, June 1st నుండి కాలేజెస్ స్టార్ట్ కావాలని చెప్పేసి దీని డీవియేషన్ ఏమన్నా ఉంటే మేము సీరియస్గా తీసుకుంటామని చెప్పేసి ఒక చిన్నగా సర్క్యులర్ రిలీజ్ చేస్తారు. అంతే తప్ప ఇంకా వాళ్ళు చేసేది ఏమి ఉండదు. దీన్ని మేము మన గవర్నమెంట్ అధికారుల దృష్టికి తీసుకెళ్ళినాము. లాస్ట్ టైం ఇంటర్మీడియట్ బోర్డుకి సంబంధించిన సెక్రటరీని కలిసి వాళ్ళకు రిప్రజెంటేషన్స్ ఇచ్చినాము. అండ్ అన్ని ఎవిడెన్సులు మనం తీసిన వీడియోలు అవన్నీ కూడా జనాలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుండి తీసుకొని ప్రాపర్ ఛానల్స్ ద్వారా ఈమెయిల్ వాళ్ళకి రాసి కంప్లైంట్స్ కూడా ఇచ్చారు. కానీ ఎక్కడ ఈ క్లాసెస్ స్టార్ట్ చేయడం అనేది ఇదేం కొత్త కాదు కదా, ఎప్పటి నుంచో జరుగుతున్నవే కదా. మీరు అప్పటి నుంచి కూడా దీని మీద ఫైట్ చేస్తున్నారు కదా. బట్ ఇప్పటి వరకు ఎటువంటి చలనం రాలేదా సంస్థల్లో? అదే కదా ఆ ప్రాబ్లము. కంప్లైంట్స్ ఇస్తున్నాము, ఏదో నేమ్స్ ఎక్కి ఒక నోటీసో ఏదో ఒకటి పోయింది అనుకోండి, వాళ్ళకు ఫైన్ ఏం లేదు, నామినల్గా 5,000, 10,000, ₹1,00,000 కట్టేసుకుంటారు. మళ్ళీ యాజ్ యూజువల్ కంటిన్యూ అవుతూనే కాలేజ్లో. సో దీనివల్ల ఏమైపోతుంది అని అంటే పేరెంట్స్ కూడా మాకు కాల్ చేసి చేతులు ఎత్తేసే పరిస్థితి. వీళ్ళు పేరెంట్స్ని ట్రాప్లోకి ఎలా దింపుతారని అంటే, చూడండి పలానా వాళ్ళ అబ్బాయి కాలేజ్కి వస్తున్నాడు, సో మీ అబ్బాయి క్లాసెస్ మిస్ అయిపోతాయి, మళ్ళీ మేము రిపీట్ చేయడం ఆలోచించుకోండి. వాళ్ళ అబ్బాయి రాడు కానీ వీళ్ళు అలా చెప్తారు. వీళ్ళకు అదే చెప్తారు, వాళ్ళకు అదే చెప్తారు, వీళ్ళకు అదే చెప్తారు. వీళ్ళు ఒకరొకరు మాట్లాడుకున్నారంటే మీరు పంపిస్తున్నారంట కదా, మీరు పంపిస్తున్నారంట కదా, మీరు పంపిస్తున్నారంట కదా అంటే అవునండి నేను పంపిస్తున్నాను, క్లాసెస్ మిస్ అవుతాయి అంటున్నారు అని. సో అట్లా అబద్ధాలు చెప్పేసి పిల్లల్ని తీసుకొని వస్తారు. ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళినాం అనుకోండి, ఇక్కడ పిల్లలు చదువుకుంటున్నారు కదా, ఏంటి వీళ్ళు ఫస్ట్ ఇయర్కి అప్పుడే క్లాసెస్ ఎట్లా స్టార్ట్ చేశారని అడిగినాం అనుకోండి, పిల్లలతోని అసలు మన విద్యా వ్యవస్థలో అబద్ధం చెప్పడం తప్పు అని నేర్పించాల్సిన గురువులు పిల్లలతో అబద్ధాలు ఆడిపిస్తారు. ఏమనంటే మీరు ఫస్ట్ ఇయర్ అయిపోయిందని చెప్పకండి, సెకండ్ ఇయర్ అయిపోయి ఈ లాంగ్ టర్మ్ అదే మన ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి కాలేజ్కి వచ్చినాము అని చెప్పేసి ఈ అబద్ధాలు పిల్లలతోనే చెప్పిస్తారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటోడు ఎవడు కాలేజ్కి వెళ్ళాడు, ఎందుకంటే అక్కడ ఉన్న హెరాస్మెంట్ ఏందో ప్రతి ఒక్కరికి తెలుసు. అండ్ పేరెంట్స్, మీరు ఆశ్చర్యపోతారు, అందరూ ప్రతి ఒక్కరు పేరెంట్స్ని బ్లేమ్ చేస్తారు, కానీ పేరెంట్స్ కూడా సార్ పిల్లలకు కనీసం రెస్ట్ లేదు, వాడు ఆలోచించుకోలేకపోతున్నాడు, అట్లెట్లా స్టార్ట్ చేసిర్రు. ఇప్పుడు 10th అయిపోయిన పిల్లలు ఉంటారు, వాళ్ళకి April 1st నుండి క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి నారాయణ, శ్రీ చైతన్య అన్ని ప్లేసెస్లో. సో వాళ్ళు కూడా ఫోన్ చేసి సార్ మేము ఇంత తొందరగా కాలేజ్ స్టార్ట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేము, వీళ్ళు వస్తున్నారు వాళ్ళు వస్తున్నారు అని చెప్పేసి మా పిల్లలందరినీ బలవంతంగా తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుంటున్నారు, వాళ్ళందరూ అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారు. కనీసం 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఆలోచించుకోవాలి కదా, నేను ఎంపీసీ చేయాలన్నా, బైపీసీ చేయాలన్నా, సిఈసీ చేయాలన్నా, హెచ్ఈసీ చేయాలన్నా, ఎంఈసీ, ఆ టైమే లేదు అసలు. ఆ టైం ఇవ్వకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఆలోచనలు వాళ్ళ కళల్ని అక్కడనే చంపేస్తున్నారు. నువ్వు అందులో పడిపోయిన తర్వాత రియలైజ్ అయ్యేలోపే నీ జీవితం అయిపోతుంది. This is what is happening repeatedly and this is one of the major reasons for suicides in both the Telugu states. So students ni వాళ్ళకి ఇష్టం లేని దాంట్లో పుష్ చేసి చంపేస్తున్నారు. రెడ్డి గారు నమస్తే అండి. ఏంటి దుర్మార్గం ఏంటి అసలు? ఇంకా 10th క్లాస్ కూడా కంప్లీట్ అవ్వలేదు, ఇంటర్ ఎగ్జామ్స్ ఇప్పుడిప్పుడే రాస్తున్నారు. సరే ఇప్పుడు 10th క్లాస్ పాస్ అవుతామా లేదా అనేది కూడా అందరికీ ఉండదు కదా, కొంతమందికి ఉంటుంది, కొంతమంది బ్యాక్లాగ్స్ అవుతాయేమని అనుకుంటారు. బట్ వాళ్ళ డెసిషన్ ఏంటి, వాళ్ళ ఒపీనియన్ ఏంటి తెలుసుకోకుండానే ఇంటర్కి అడ్మిషన్ తీసుకొని క్లాసెస్ స్టార్ట్ చేస్తారు. ఫెయిల్ అయిపోతే ఏంటి ఫీజు ఇదంతా వేస్ట్ అయినా? ఇంకా అంటే ఇక్కడ ఒకటేంటంటే దురదృష్టవశాత్తు 10th క్లాస్లో రిజల్ట్ 99% ఉంటుంది. ఒక జిల్లాలో అయితే 99% వచ్చింది, 99.9 జగిత్యాల జిల్లాలో. తర్వాత 10th క్లాస్ పరీక్షల్లో కూడా మొన్నటి వరకు 20% ఇంటర్నల్స్ అని అవన్నీ ఇవన్నీ. సో ఇది ప్రధానంగా వాళ్ళకు ఒక అవకాశం. అయితే ఈ యొక్క సమ్మర్ క్లాసెస్ అనేటటువంటివి ఇప్పుడు సమ్మర్ క్లాసెస్ ఎందుకు నడుపుతున్నారు అంటే
ఆల్ ఇండియా లెవెల్లో నీట్ కానీ లేకపోతే జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ జరగలేదు కాబట్టి ఆ పేరు మీద ఫస్ట్ ఇయర్ పిల్లలకి సెకండ్ ఇయర్ పిల్లలకి ఇద్దరికి కూడా క్లాసెస్ రన్ చేస్తున్నాం. ఆ రన్ చేసే క్రమంలో ఎవరు వచ్చినా సెకండ్ ఇయర్ క్లాసెస్ అని చెప్తారు. రేపు 29th నుంచి 29th ఇస్ ద లాస్ట్ వర్కింగ్ డే. 30th నుంచి కళాశాలకు హాలిడేసు. వాస్తవంగా ఇంటర్మీడియట్ బోర్డు గైడ్లైన్స్ ప్రకారంగా 30th నుంచి మే 31st వరకు కాలేజీలకు తాళం ఉండాలి తప్ప ఎక్కడ కూడా ఒక కళాశాల తెరవడానికి కానీ ఇంకో దానికి కానీ అవకాశం లేదు. సో ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ 1 నుంచే ఇంటర్ తరగతులు ప్రారంభమవుతాయి. ఏప్రిల్ 8 నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ తరగతులు ప్రారంభమవుతాయని అధికారికంగానే పర్మిషన్ ఇచ్చేసి, ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళదే, కాలేజీలు కూడా వాళ్ళే కాబట్టి ఈవెన్ సినిమాలు కూడా మొన్న అసెంబ్లీకి సంబంధించిన సెషన్ అయిపోయిన తర్వాత మామూలుగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తే కూడా దాంట్లో కూడా శ్రీ చైతన్య మనదే, నారాయణ మనదే, భాష్యం మనదే అనే పద్ధతిలో అక్కడ వేస్తుంటే అందరూ పెద్ద ఎత్తున నవ్వారు. సో కాబట్టి ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే అల్టిమేట్గా వీళ్ళకు ఉండేటటువంటి చట్టంలో ఉండేటటువంటి లోపాలను తీసుకొని 10th క్లాస్ పిల్లవాడు పరీక్ష రాసి లాస్ట్ సోషల్ పరీక్ష రాసిన తర్వాత వాడు నెక్స్ట్ డేనే ఈ ఐఐటి కోచింగ్లో జాయిన్ కావాల్సిన పరిస్థితి వస్తుంది. మనకి 2 రోజులు కూడా సెలవులు ఉండవు. ఎందుకు అంటే ఒకవేళ ఇప్పుడు సార్ చెప్పినట్టుగా నేను మళ్ళీ సిలబస్ రిపీట్ చేయలేను అనేటటువంటిది. తర్వాత సారు ఇంకా చాలా పాతకాలం రోజుల్లో ఆలోచిస్తున్నట్టున్నాడు. ఏంటంటే 10th క్లాస్ అయిన తర్వాత నేను బైపీసీ చదవాలన్నా ఎంపీసీ చదవాలన్నా పిల్లవానికి కనీసం ఆలోచించుకోవడానికి కూడా సమయం ఇవ్వట్లేదని చాలా మంచి ప్రశ్న అడిగాడు. కానీ ఇక్కడ వీళ్ళు 10th క్లాసు ఇంటర్మీడియట్ అనేటటువంటిది కాదు. మొన్న కూడా సారు మాట్లాడినటువంటి సందర్భంగా 7th క్లాసులోనే వాని యొక్క భవిష్యత్తు నిర్ణయం అయిపోతుంది. 8th క్లాస్లో వాడు ఎంపీసీ స్ట్రీమా బైపీసీ స్ట్రీమా అనేటటువంటిది వస్తుంది. దాన్నే ఒలింపియాడ్ అనేటటువంటి పేరుతోటి ఇది ఒకటి, తర్వాత ఎంపీసీకి ఏమో బైపీసీకి ఇంకో పేరు పెడతారు. పెట్టి వీళ్ళు చేసేటటువంటి ఘనకార్యం ఏంటి అంటే ఫస్ట్ ఎక్కడైతే లాంగ్వేజెస్ ఉన్నాయో లాంగ్వేజెస్ని డిలీట్ చేస్తారు సిలబస్ నుంచి. తర్వాత ఒకవేళ మీరు బైపీసీ అయితే మీకు మ్యాథమెటిక్స్ను కూడా తీసి పక్కకు పెట్టేస్తారు. మిగిలినది బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. అదేవిధంగా ఎంపీసీ వాళ్ళకైతే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 తీసుకొని మిగతా అన్నింటినీ పక్క జరిపి ఎవరీ సెకండ్ సాటర్డేనో సండేనో అప్పుడప్పుడు కొంచెం నేర్పించేటటువంటి ప్రయత్నము, అది కూడా ఏదో వస్తే చాలనేటువంటి పద్ధతిలో చేసి ఇక్కడ వీళ్ళు చేసేటటువంటి ఘనకార్యం ఏంటంటే ఒక పెద్ద మామూలుగా డబ్బా తీసుకొని ఆ డబ్బాలో 8th నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఉన్నటువంటి పుస్తకాలన్నింటినీ వేసి గ్రైండ్ చేసి ఒక నోట్స్ తయారు చేస్తారు. అంటే 8th, 9th, 10th లోపలనే వీళ్ళకి ఇంటర్మీడియట్ సిలబస్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. 8thలో సిలబస్ కంప్లీట్ అయిపోతుంది, 9thలో కొంత సిలబస్ వస్తుంది, 10thలో వచ్చే వరకల్లా ఇంటర్మీడియట్కి సంబంధించిన కంప్లీట్ సిలబస్ అయిపోతుంది. ఎంత ప్రెషర్ సార్ అంటే ప్రెషర్ అనేటటువంటిది లేదా ఇంకోటి అనేటటువంటిది దీంట్లో రాలిపోయే వాళ్ళు ఉంటారు, తర్వాత ఉంటారు, తర్వాత ఇది ఇంకోటి రకరకాలైనటువంటి ఈ యొక్క మానసికమైన ఒత్తిడి చూసి కొంతమంది ఆత్మహత్యలు చేసుకోవడం ఇవన్నీ చేసి అల్టిమేట్గా ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పేటటువంటిది ఐఐటి తర్వాత నీట్ తప్ప ఈ ఇంటర్మీడియట్ సిలబస్ అంతా కూడా ముందే కంప్లీట్ చేస్తారు. ఇప్పుడు ఈ జరిగేటటువంటిది ఏంది తతంగం అంటే ఎవరైతే ఈ యొక్క కోచింగ్ సెంటర్లో లేకుండా, ఉదాహరణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొన్ని సెంటర్స్ ఉన్నాయి. బాగా దీనికి సంబంధించినటువంటి సెంటర్స్ ఏంటి అంటే ఒకటి కాకినాడ, 2 బహుశా మీకు అందరికీ తెలిసినటువంటిది ఉదయం 5 గంటల ఆ ప్రాంతంలో మనం శంకర్మఠకు పోతే శర్మ కోచింగ్ సెంటర్ అని అదని ఇదని ఒక దారికి అసలు ఏది ఇంటర్మీడియట్ పరీక్షలు రాసి పిల్లలు బయటకు వచ్చినట్టుగా కనిపిస్తుంది. దీనికి తోడు వరంగల్లో కూడా కొన్ని సెంటర్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటి అంటే ఐఐటి ఫౌండేషన్ కోర్సు పేరు మీద నడుస్తున్నటువంటి తతంగం ఇదంతా. సో ఈ సెంటర్స్కి వెళ్ళి వీళ్ళు తీసుకొని వచ్చి
వీళ్ళంతా అడ్మిషన్ చేసి ఎవరైతే ఆ సెంటర్లో చదవలేదో వాళ్ళను, ఉదాహరణకు సిబిఎస్ఈ వాళ్ళకి అటువంటి అవకాశం ఉండదు. కాబట్టి వీళ్ళందరినీ తీసుకొని వచ్చి ఇప్పుడు ఇంటర్మీడియట్లో ఈ బ్రిడ్జ్ కోర్స్ కింద చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అంటే ఇది వీళ్ళు చేసేటటువంటి 100 అక్రమాలలో ఇది ఒక అక్రమం మాత్రమే. ఇక రేపు సమ్మర్లో వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి అంటే ఇంటర్మీడియట్ తీసుకుపోయి స్కూల్లో పెడతారు. స్కూల్లో కాకుండా ఇప్పుడు వాళ్ళకు ఐఏఎస్ కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ఎక్కడ ఉంది? ఆల్మోస్ట్ ఊరు అవతల ఎక్కడ మన ఏది హయత్ నగర్ దాటిన తర్వాత కొన్ని సెంటర్స్ పెట్టుకున్నారు. తర్వాత ఇప్పుడు నారాయణ చైతన్య కళాశాలలన్నీ కూడా నారాయణగూడ ఒక సెంటరు, తర్వాత ఏది మన సంజీవరెడ్డి నగరు, ఇటువంటి సంఘాలు ఉండేవి. ఇప్పుడు ఇవన్నీ కూడా తీసేసి ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూతా నారాయణ చైతన్య కళాశాలలు అనేటటువంటివి వెలిసినాయి. అక్కడికి ఎవరు పోవడానికి ఉండదు. ఇటువంటి లీడర్స్ కూడా పోయి ఆడ అసలు గేట్ కాడికి పోయి లోపల చేయడమే, అసలు ఎవరు లేరు పిల్లలు అన్నట్టునే కనిపిస్తుంది తప్ప పిల్లలు ఏ రూమ్లో ఉన్నారో కూడా తెలియదు. నేను ఇట్లే ఒకసారి లాస్ట్కు ఇవన్నీ కూడా ఇంత టైట్ అయితే ఎన్టీ రామారావు గారు ఈ యొక్క పిల్లలు ఎవరైతే వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు అనాథ పిల్లలకు ఎన్టీఆర్ ఒక గండిపేటలో ఒక ఆశ్రమం పెట్టారు. ఆ ఆశ్రమాన్ని కిరాయికి తీసుకొని ఆశ్రమంలో ఇగో ఈ యొక్క క్లాసెస్ నడిపించారు. ఇంకా బయట సమ్మర్ వెకేషన్కి సంబంధించి అనేక రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి. పిల్లలకు సమ్మర్ రిక్రియేషన్ క్లబ్స్ అనేది ఆ పేరు మీద కూడా బోర్డు పెట్టేసి వీళ్ళు ఈ క్లాసెస్ నడపడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఇక్కడ ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళు వ్యవస్థలో ఉండేటటువంటిది ఏదైతే నేను మొన్న మీకు చెప్పాను, ఏది ఎన్స్పైరా అంటే ఏంటి అంటే ఇది ఎన్స్పైరా అంటే నారాయణ కాదు, ఇది వీ నెవర్ స్టాప్ లెర్నింగ్. అంటే వాళ్ళు పాపము దాంట్లో చాలా స్పష్టంగా ఇప్పుడు సినిమాలకన్నిటికీ కింద ఒక ఏది క్యాప్షన్ పెడతారు కదా, అట్లా వీ నెవర్ స్టాప్ లెర్నింగ్ అంటే మేము చెప్పడము వాడు నేర్చుకోవడం అనేది ఆగనే ఆగదు అనేటటువంటిది వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. ఇక కాబట్టి ఇప్పుడు దాని గురించి మనం చర్చ చేసే కంటే కూడా ఈరోజు ప్రభుత్వాలు అనేటటువంటివి కూడా అరే సమ్మర్లో విద్యార్థులకు సమ్మర్లో రిక్రియేషన్ అనేటటువంటిది 2 months ఏ కాలేజీలకు కానీ లేకపోతే ఇంకోటికి కానీ అందరికీ కూడా సెలవులు ఉంటే ఆ సెలవులను రద్దు చేసి అసలు సెలవులు అనేదే అసలు ఇర్రేషనల్, అది తప్పు అన్నట్టుగా ఈరోజు సమాజంలో నేర్పించి ఇటువంటి పరిస్థితి అనేటటువంటిది నిజంగా కూడా చాలా బాధాకరమైనటువంటిది. ఖచ్చితంగా ఈ సమ్మర్లో క్లాసెస్ అనేటటువంటివి విద్యార్థులకు తమ యొక్క సృజనాత్మకతను పెంచుకోవడానికి లేదా ఇంకా ఇంట్లో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటటువంటి సంస్కృతి కానీ లేకపోతే ఫాదర్స్ ఇంటికి వెళ్ళేది కానీ లేక హైదరాబాద్ నగరంలోనే ఉన్నటువంటి వాళ్ళు గ్రామాల్లో పోయి అసలు చింతపల్ల చెట్టు అంటే ఏంటి లేదా చింత చెట్టు అంటే ఏంటి ఇటువంటివన్నీ తెలుసుకునేటటువంటి ఒక సమాజం పూర్తిగా వాళ్ళని కేవలము ఇగో ఇట్లా మీరు ఏదైతే అక్కడ చూసి వార్తలు చదవాల్సినటువంటి పరిస్థితి ఎట్లుంటుందో వాళ్ళని కూడా చూసి వార్తలు చదివేటటువంటి విధంగా ఈ విధమైనటువంటి విద్యా విధానం అనేటటువంటిది విద్యార్థులకు సమాజానికి ఉపయోగపడదు అనేటటువంటిది నాకున్న ప్రగాఢమైనటువంటి విశ్వాసం. కాల్ చూద్దాం, లైన్లో ఉన్నారు. హలో హలో, కాల్ కట్ అయిపోయిందండి. నరేష్ నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో హలో మేడం. నరేష్ గారు. మేడం ఈ ప్రోగ్రామ్ పెట్టినందుకు మీకు ముందుగా ధన్యవాదాలు మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కార్పొరేట్ విద్యా సంస్థల ఆగడాలని అడ్డుకట్ట వేయడానికి ఈ న్యూస్ ఛానల్స్ కానీ రాజకీయాలు కానీ పట్టించుకోవాలి మేడం. హలో వింటున్నాం. అయితే ఇందులో మెయిన్ మేడం అడ్మిషన్ ప్రాసెస్ లో ఈ కార్పొరేట్ కాలేజీలు పిఆర్ఓలను పెట్టి అక్కడ స్కూళ్ళని తీసుకుంటే మేడం దాదాపు డిసెంబర్ నుంచే స్టార్ట్ చేస్తున్నారు. అడ్మిషన్ ప్రాసెస్ లో ఇంటింటికి ఆ టీచర్లని ఎట్లా అంటే ఒక అడ్డమీది కూలోళ్ళ కంటే కూడా అధ్వానంగా చూస్తున్నారు మేడం. వాళ్ళని ఇంటింటికి పంపించడము, పాంప్లెట్లు ఇప్పించడము, అడ్మిషన్లు టార్గెట్ పెట్టడము, ఇవన్నీ వాళ్ళ మీద ఒక దౌర్జన్యమైనటువంటి పరిస్థితి టార్గెట్లు పెట్టి జీతాలు సరిగ్గా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంది ఒకటి. తర్వాత రెండోది మేడం ఫీజుల విషయానికి వస్తే అకాడమిక్ ఇయర్ కనీసం 3 months కూడా కాకముందే 70-80% ఫీజులు వసూలు చేస్తున్నారు. ఆ ఫీజులకు సరైనటువంటి న్యాయం చేయట్లేదు. ఈ కార్పొరేట్ కాలేజీలో వ్యవస్థ ఎట్లా ఉందంటే మేడం
మార్నింగ్ 5 గంటలకు నిద్ర లేపి పిల్లల్ని నైట్ 11 గంటలకు ఆ రూమ్ లోకి దోలుతున్నారు. అవును. అందులో ఒక్క రూమ్ లో 8 మంది 10 మంది నుంచి వాళ్ళు కనీస కాలకృత్యాలు తీర్చుకోవడానికి సరైన టైం కూడా ఇస్తలేరు. ఎంతసేపటికి బట్టి విధానము, అర్థం లేని చదువులతోటి పిల్లల్ని జీవితాలతో ఆడుకుంటున్నారు మేడం. కానీ ఆఫ్టర్ కరోనా, బిఫోర్ కరోనాకి ఎక్కువ మంది పేరెంట్స్ హాస్టల్లో వేయడానికి కారణం ఏంటంటే ఈ కరోనాలో పిల్లలు ఫోన్లకు అలవాటు అయ్యారు. ఈ ఫోన్లను దూరం చేయడానికి ఈ కాలేజీ హాస్టళ్లలో వేస్తే హాస్టళ్లలో అకృత్యాలు చాలా భయంకరంగా ఉన్నాయి మేడం. కనీస వసతులు ఉండవు, ఒక భోజనం ఉండదు, కనీసం పిల్లల భోజనాల మీద కూడా వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. దీనికి అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది మేడం. ఇది రైట్, బాగా చెప్పారండి నరేష్ గారు. సత్యనారాయణ గారు ఏమంటారంటే, ఇప్పుడు క్రాంతి గారు చాలా విషయాలు మాట్లాడారు, రెడ్డి గారు చాలా విషయాలు మాట్లాడారు, బట్ ఇంత ఫీజులు వసూలు చేసుకుంటూ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రైమ్ 9 న్యూస్ గత వారం రోజులుగా మనం స్పెషల్ డిబేట్స్, చాలామంది పేరెంట్స్ కాల్స్లో మనకి కొంత క్లారిటీ మిస్ అవుతున్నారు. శ్రీ చైతన్యలో జరిగిన అవినీతి దందా, వేల కోట్ల రూపాయలు లేదా 100 కోట్ల రూపాయల అవినీతి వల్లే వాళ్ళనేదో మనం ఫోకస్ చేస్తున్నాం అనేది అది కొంచెం పబ్లిక్ కానీ పేరెంట్స్ కానీ కరెక్ట్ చేసుకోవాలి. ప్రైమ్ 9 మళ్ళీ చెప్తున్నాం, అనేక రకాలుగా రీసెర్చ్ చేసిన తర్వాత కార్పొరేట్ స్కూల్స్, కార్పొరేట్ జూనియర్ కాలేజీల మీద ప్రజలకి, పేరెంట్స్కి నిజానిజాలు తెలియాలని ఈ యొక్క డిబేట్స్ చేస్తున్నాం, కంటిన్యూ చేస్తున్నాం. అనేక కథనాలు కూడా త్వరలో రాబోతున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఈ కార్పొరేట్ వ్యవస్థ అంతా కూడా డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో పొలిటీషియన్స్ చేతిలో ఉన్నాయి. అధికారులు కూడా వాళ్లతో మమేకమై ఈ వ్యవస్థని భ్రష్టు పట్టిస్తున్నారు. కావున మేమందరం కూడా, మీరందరూ కూడా, పేరెంట్స్ అందరూ కూడా, ఇప్పుడు కాలర్స్ చాలామంది 2 రాష్ట్రాల నుంచి ఫోన్ చేస్తున్నారు, పేరెంట్స్ ఫోన్ చేస్తున్నారు, ప్రిన్సిపల్స్ ఫోన్ చేస్తున్నారు, లెక్చరర్స్ ఫోన్ చేస్తున్నారు, స్టూడెంట్స్ ఫోన్ చేస్తున్నారు. టోటల్ విద్యా వ్యవస్థ అంటే ఎల్కేజీ నుంచి మొదలుపెట్టి 10th క్లాస్ వరకు, ఇంటర్మీడియట్ వరకు, డిగ్రీ వరకు కూడా కొద్దో గొప్ప పర్వాలేదని చెప్పాలంటే, తెలంగాణ రాష్ట్రంలో దోస్త్ అని ఒకటి పెట్టి ఫీ స్ట్రక్చర్ గవర్నమెంటే ఫిక్స్ చేసి సీట్ అలాట్మెంట్ అనేది గవర్నమెంట్ చేతుల్లో పెట్టుకుంది. సో దట్ పర్వాలేదు అనిపిస్తుంది. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వరకు కూడా ప్రైమ్ 9 చేస్తున్న ఈ యొక్క ప్రత్యేక కథనాలు పేరెంట్స్లో మార్పు రావాలి, మేధావుల్లో మార్పు రావాలి. పేరెంట్స్ కూడా అందరూ తిరగబడాలని ప్రైమ్ 9 ద్వారా మీ అందరికీ చెప్తే, ఎందుకు తిరగబడాలంటున్నామంటే మీరందరూ కొద్ది అవేర్నెస్ రావాలి. ప్రతి అకాడమిక్ ఇయర్కి అకాడమిక్ ఎలమనాక్ అని ఒకటి ఉంటుంది, అకాడమిక్ క్యాలెండరీ అంటారన్నమాట. దాంట్లో ప్రతి సంవత్సరం కూడా వెబ్సైట్లో దొరుకుతుంది. స్కూల్ ఎడ్యుకేషన్ అయితే వెబ్సైట్లో ఉంటుంది, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అయితే వెబ్సైట్లో ఉంటుంది. 2 బోర్డులు కూడా దాంట్లో మీకు దొరుకుతుంది. ఎప్పుడు హాలిడేస్ ఇస్తున్నారు, ఎప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయి. రెండవది మీరందరూ కూడా ఆలోచించవలసింది ఏంటంటే, ఈ జేఈఈ, నీటు, అడ్వాన్స్డ్ సిలబస్ ఇవన్నీ ఉన్నా కూడా గవర్నమెంట్ సమ్మర్ వెకేషన్ ఇచ్చిందంటే దాని అర్థం ఏంటి? అవి కూడా కండక్ట్ చేయకూడదని. పేరెంట్స్ అందరూ ఈ లాజిక్ మిస్ అవుతున్నారు. మీరు ఇచ్చిన 2 నెలల్లో కూడా టీచర్స్కి కానీ లెక్చరర్స్ కానీ హాలిడేస్ ఇవ్వాలి. అదే సమయంలో ఓన్లీ ఆ సమ్మర్లో ఎవరైతే ఇన్విజిలేషన్ డ్యూటీ ఉంటుందో వాళ్ళకి తప్ప, వాళ్ళకు కూడా అఫీషియల్గా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కానీ స్కూల్ ఎడ్యుకేషన్ కానీ మన త్రూ ప్రిన్సిపల్ ద్వారా వాళ్ళకి లెటర్లు పంపిస్తారు. మీరు ఇన్విజిలేషన్ డ్యూటీ అయిపోయింది కాబట్టి మీరు వాల్యుయేషన్ చేయాలి, రావాలని చెప్పి. వాళ్ళకి తప్ప అందరికీ హాలిడేస్ ఉంటాయి. పేరెంట్స్ కూడా మీరు కొంత తిరగబడి ప్రశ్నించే తత్వం మీలో వస్తే ప్రైమ్ 9 ముందడుగు వేసి మీ అందరికీ అండగా ఉంటుంది. మా ఒక్క విధానం ఒకటే, మధ్యతరగతి వాళ్ళకి కార్పొరేట్ విద్య అని అనం, కానీ ఈ యొక్క డబ్బులు దందా ఏదైతే ఉందో అవినీతి దందా డైరెక్ట్గానే ఇండైరెక్ట్గానో మొన్న కూడా చెప్పాం, మీరు రాజకీయ పార్టీలకు ఫండ్ ఇస్తున్నారు. నిన్న కూడా నాకు చాలామంది కాల్ చేశారు. చిన్న కార్పొరేట్ స్కూల్స్ కూడా 3 లక్షలు 4 లక్షలు వాళ్ళు చూపించేది ఒకటే, పేరెంట్స్ మాయలో ఏసీ క్యాంపస్, ఏసీ బస్సులు, బ్రేక్ఫాస్ట్, లంచ్ అక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఈ రోజున వెళ్ళండి, హైదరాబాద్లో కుప్పలు తెప్పలుగా ఈ పీజీ హాస్టల్స్, ఉమెన్స్ హాస్టల్స్ రావడం వల్ల ఇది ఒక బిజినెస్ దందా అయింది. సేమ్ 40 తత్వంలో కాలేజీలు కూడా అదే తత్వంలో ఉన్నాయి. అందుకని పేరెంట్స్ అందరికీ రిక్వెస్ట్, ఎలమ్నాక్ ఉంటుంది వెబ్సైట్లో, ఈ 2 నెలల్లో కూడా పిల్లల్ని పంపించకండి. అలాగే టీచర్స్ని కూడా ఈ 2 నెలల్లో కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకండి. ఆల్రెడీ చాలా కాల్స్ వచ్చే మార్నింగ్ 26వ తారీఖు నుంచి నారాయణ శ్రీ చైతన్య సెకండ్ ఇయర్ క్లాసులు స్టార్ట్ అవుతున్నాయని ఈ ప్రైమ్ 9 కథనాల తర్వాత చాలామంది ఫోన్ చేస్తున్నారు. మీకు ఎప్పుడూ కూడా ప్రైమ్ 9 2 రాష్ట్రాల్లో కదా ఎంటైర్ ఇండియాలో ఈ ఎడ్యుకేషన్లో సమూలమైన మార్పులు తీసుకురావడం కోసం హెల్త్ కానీ ఎడ్యుకేషన్ విషయంలో ముందడుగు వేస్తున్నాం. రెండో విషయం, పేరెంట్స్ అందరికీ కూడా
మీరు డిఈఓ నెంబర్ కూడా త్వరలో మీకు డిస్ప్లే చేస్తాం జిల్లా వారీగా తెలుగు రాష్ట్రాల్లో. వాళ్ళకి మీరు సమ్మర్ క్లాసెస్ పెట్టినా, అడ్వాన్స్డ్ కోచింగ్ పెట్టినా, లేకపోతే ఏ విధమైన ప్రలోభాలకి మిమ్మల్ని గురి చేసినా, ఎందుకంటే 10 లక్షల ఇంటర్మీడియట్ సీట్లో 85% సీట్లు ఆల్రెడీ బ్లాక్ చేసేసుకున్నారు, మినిమం ఫీజు తీసేసుకున్నారు. పేరెంట్స్ కూడా గుడ్డిగా వెళ్ళి ఆ సీట్ అయిపోతుందేమో, లేకపోతే మా వాడికి సీట్ రాదేమో, అకాడమిక్ ఇయర్ మిస్ అయిపోతామేమో అనుకుని మీకు ఇంకొక నిజాలు కూడా మీకు బిత్తరపోయే విషయాలు తెలియజేస్తున్నాం. విషయం ఏమిటంటే, ఇప్పుడు ఈరోజు మీరు కడితే ₹1,00,000 ఫీజు ఇంటర్మీడియట్కి, అది జేఈ మెయిన్ అవ్వచ్చు, అడ్వాన్స్ అవ్వచ్చు. కానీ వాళ్ళు ఏం చెప్తారంటే ఏప్రిల్ 1st వీక్ వచ్చిందంటే ఇదే సీటు మీకు 2 లక్షలు అని చెప్తారు. ఇది కూడా ఒక దందా. దయచేసి పేరెంట్స్ అందరూ కూడా తెలుగు రాష్ట్రాల్లో మీరు మోసపోకండి, అనవసరంగా మీ డబ్బులు వృధా చేసుకోకండి. మీరు ఇచ్చే ప్రతి రూపాయి కూడా గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో వెళ్ళాలి తప్ప అది రాజకీయ పార్టీలకు వెళ్తుంది. ఆ పార్టీ అండదండల్లో ఈ కార్పొరేటుల్లో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు అందరూ కూడా పార్ట్ ఆఫ్ ది బిజినెస్ చేసుకుంటున్నారు. మీరు డైరెక్ట్గా రాజకీయ పార్టీలను పోషిస్తున్నారు. పేరెంట్స్ అందరూ కొంచెం అవేర్నెస్ తీసుకురండి. ఈ పోరాటం ఇక్కడితో ఆగదు, నిత్యం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. పేరెంట్స్లో మార్పు వచ్చే వరకు, సమాజంలో మార్పు వచ్చే వరకు దయచేసి గమనించండి. మీకు హెల్ప్ లైన్ నెంబర్ కూడా గవర్నమెంట్ త్వరలో ప్రొవైడ్ చేస్తుంది. ఈ పోరాటంతో ఆ విజయం సాధిస్తాం మనం అందరం. రెండో విషయం, డిఈఓ నెంబర్ కూడా మీకు డిస్ప్లేలో వస్తాయి త్వరలో. మీరు ఏ జిల్లా సంబంధించిన వాళ్ళైతే సమ్మర్ క్లాస్ పెట్టినా వాళ్ళకి ఫోన్ చేసి ఫిర్యాదు చేయండి. అధికారులు స్పందించకపోతే మాకు తెలియజేయండి. అధికారులతో కూడా ప్రైమ్ 9 న్యూస్ మాట్లాడుతుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ కాల్ చూద్దాం. అవినాష్ లైన్లో ఉన్నారు. హలో హలో రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో, కాల్స్ కట్ అయిపోతున్నాయి. క్రాంతి గారు, ఈ క్యాస్ట్ ఓరియంటేషన్లో కూడా ఏదో సీట్స్ తీసుకోవడం అనేది జరుగుతుంది, వాళ్ళని హేళన చేయడం జరుగుతుంది అని కూడా ఒక న్యూస్ బయటకు వచ్చింది. మీ దృష్టికి ఏమైనా వచ్చింది అది? బేసిక్ ఎట్లుంటుందంటే, ఇప్పుడు వీళ్ళు ట్రాప్లో వేసే వాళ్ళు ఎవరు అని అంటే లోవర్ ఇన్కమ్ గ్రూప్, లేకపోతే మిడిల్ క్లాస్ గ్రూప్కి సంబంధించినటువంటి పేరెంట్స్. అందులో చాలామంది ఇప్పుడు చనిపోయిన విద్యార్థుల పేరెంట్స్తో కూడా మేము చాలామందితో ఇంటరాక్ట్ అయినాం. అందులో కొంతమంది పూలు అమ్ముకునే వాళ్ళు, లేకపోతే ఇట్లా నార్మల్లీ చేపలు పట్టుకునే వాళ్ళు, డైలీ వేజ్ లేబరర్స్, ఇట్లా రకరకాల చిన్న పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు ఎప్పుడైనా వెళ్ళి సార్ నాకు ఈ ప్రాబ్లం ఉంది అని, లేకపోతే మేడం నాకు ఈ ప్రాబ్లం ఉంది అని ఈ కాలేజ్ వాళ్ళకి కనుక చెప్తే వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారంటే, నీకెందుకురా చదువు, మీ నాయన రిక్షా దొక్కుకునేటోడు, నీ బతికెంత, నువ్వెంత, ఈ మాటలా నన్నేటోళ్ళకి పెద్ద క్వాలిఫికేషన్లు ఏమి ఉండవు అసలు. వాళ్ళు ప్రిన్సిపల్ అని చెప్పేసి, ఇప్పుడు మేము చాలా కాలేజెస్ పైకి వెళ్ళినాం, ఈ నారాయణ శ్రీ చైతన్య కాలేజ్ పైకి వెళ్తే మీరు ఎవరు అని అంటే ప్రిన్సిపల్. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ రోల్స్లో మీ పేరు ఉందా అని అడిగితే ఉండదు. వాళ్ళు ఆ క్వశ్చన్ అడగంగానే కెమెరా ముందు తప్పించుకొని పారిపోతూ ఉంటారు. ఇంకా వీళ్ళ స్ట్రాటజీస్ ఎట్లుంటాయంటే, కావాలని కొంతమంది లేడీ ప్రిన్సిపల్స్ని పెడతారు. ఒకవేళ ఎవరైనా వస్తే స్టూడెంట్ యూనియన్ వాళ్ళని కూడా ఇలాగే బెదిరిస్తారు. ఆ లేడీ మీద దాడి చేశారని, అది చేశారని, ఇది చేశారని దొంగ కేసులు పెట్టించి వాళ్ళని నానా విధాలుగా చిత్రహింసలు పెట్టి వేరే రకంగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తారనమాట. సో ఈ పర్టికులర్ క్యాస్ట్ ఆస్పెక్ట్కి వస్తే ఇది ఎట్లుంటుందంటే, ఒక నెక్సస్ లాగా ఆపరేట్ చేస్తున్నారు కొన్ని కులాలు మన దగ్గర. ఎట్లనంటే, ఓకే ఈ వాళ్ళకు నారాయణ శ్రీ చైతన్యాలు వాళ్ళ క్యాస్ట్కి సంబంధించి బాగా చదువుకోవడానికి పిల్లల్ని వేయాలని అంటే, ఈ లోపల ఈ 1-2 బిల్డింగ్స్లో క్లాసెస్ ఎక్సలెంట్గా ఉంటాయి, ఇక్కడ వేయండి, ప్రెషర్ ఉండదు అని చెప్పేసి అలా 1-2 సీక్రెట్ క్యాంపస్లను వాళ్ళు ఆపరేట్ చేస్తారు. మిగిలినవన్నీ ఎలాగుంటాయి అని అంటే 100%. అండ్ మిగిలినవన్నీ ఎలాగుంటాయంటే, నువ్వు బుట్టలో వేస్తే నీకు 500, 5,000 ఒక సిస్టమ్ని వాళ్ళు ఫిక్స్ చేసుకుంటారు. ఇప్పుడు వాడు వెళ్తాడు, అమ్మ ఈరోజు వస్తే ఇందాక సార్ చెప్పినట్టుగా మీరు ముందు వస్తే 1,00,000, లేకపోతే లేదు మీరు ఇప్పుడే కార్ బుక్ చేసుకుంటే మీకు ఒక 50,000 డిస్కౌంట్ వస్తుంది, తర్వాత వస్తే మీకు ₹1,00,000 ఎక్కువ కట్టాల్సి వస్తుంది. ఎలాగైతే బయట మనము ఒక ప్రోడక్ట్ అమ్మడం, కొనుగోలు చేయడం చేస్తామో వీళ్ళు కూడా అలాగే చేస్తారు. అండ్ ఇందాక సార్ కూడా అన్నారు ఏంటంటే, 6th క్లాస్ నుండే టార్చర్ స్టార్ట్ చేసేస్తున్నారు. బేసిక్గా ఏంటంటే, నీకు ఏం కావాలి అంటే మనకు ఓపెన్గా ఇవి ఆలోచించుకోవడానికి కూడా ఏం లేని పరిస్థితి. ఇప్పుడు నా పరిస్థితి కూడా చూస్తే, ఈ దరిద్రులు చేసిన పని వల్ల నేను బీటెక్ చేసిన తర్వాత లా చేసిన. అంటే బీటెక్ అయ్యేంత వరకు నీకు ఫ్రీడమ్ లేదు సొసైటీలో. బీటెక్ చేసిన తర్వాత నువ్వేం చేయాలనో చెయ్యి, ఐఏఎస్ అవుతావు, ఐపీఎస్ అవుతావు, ఇంకేదన్నా అవుతావు, నువ్వు ఫస్ట్ బీటెక్ చేయి, ఆ తర్వాత డిసైడ్గా అనే పరిస్థితికి పట్టుకొచ్చేసారు. సో ఈ కాస్ట్ విషయానికి వస్తే చాలా ప్లేసెస్లలో పేరెంట్స్ మాకు అంటే పిల్లలు మాకు కాల్ చేసి కంప్లైంట్స్ ఇస్తారు కదా, అన్న ఇట్లా మా పేరెంట్స్ ఇంత చాలా చులకనగా మాట్లాడుతున్నారు. అండ్ ఒకవేళ ఆ బ్యాక్గ్రౌండ్ నుండి ఉన్న వాళ్ళ ఫ్యామిలీలో పిల్లలు కనుక చనిపోతే 10 నుండి 12 లక్షలు శ్రీ చైతన్య రేట్. అండ్ నారాయణ రేటు కొంచెం ప్రీమియం, కొంచెం ఎక్కువ 15 లక్షల వరకు ఇస్తారు.
ఆ డబ్బులు తీసుకొని నోరు మూసుకోండి, లేకపోతే మీరే ఇబ్బందుల పాలు అవుతారు, ఆ డబ్బులు కూడా రావు అని చెప్పేసి. చిన్న నార్మల్ రైతు కుటుంబానికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ ప్రాణాలంటే చులకనగా ఒక విలువ లేనట్టుగా చూస్తారు వీళ్ళు. ఇప్పుడు అక్కడ కాస్ట్ ఆస్పెక్ట్ ఎందుకు వస్తుంది అని అంటే, వీళ్ళు ఆ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చే వాళ్ళు ఏ కులాలకు సంబంధించిన వారు అంటే మెజారిటీ కొంచెము దాని ఏమంటారు బీసీ, ఎస్సీ, ఎస్టీ ఈ గ్రూప్స్కి సంబంధించిన వాళ్ళే ఉంటారు. వీళ్ళను నానా రకాలుగా చిత్రహింసలు పెడుతున్నారు అని చెప్పేసి పిల్లలు ఓపెన్గా మాకు కాల్ చేసి, ఈవెన్ ఫ్యాకల్టీ వాళ్ళు కూడా, ఒకవేళ మీరు ఎక్కడనన్నా ఏదైనా ప్రశ్నిస్తే, సార్ నాకు ఈ సమ్ అర్థం కాలేదు, ప్లీజ్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి, ఇది మీరు సరిగ్గా చెప్పట్లేదు ఎక్స్ప్లెయిన్ చేయండి అని అంటే కథం. ఇక వాడికి చెప్పడం చేత కాదు, అది చేతగాక స్టార్ట్ చేస్తారు. నువ్వెంత, నీ బతుకెంత, మీ అమ్మ ఏం చేస్తుంది, మీ నాయన ఏం చేస్తాడు అని చెప్పేసి వేరే పిల్లల ముందు చులకన చేయడము. జాయిన్ అయ్యేటప్పుడు ఇవన్నీ ఏముండవు. జాయిన్ అయ్యేటప్పుడు ఎలాగంటే ఇక అది ఎట్లనంటే స్వర్గంలో అడుగు పెడితే ఎలా ఉంటుందో అలాంటి మాటలన్నీ చెప్తారు. జాయిన్ అయిన తర్వాత నరకమే బెటర్ రా దీనికంటే అనే విధంగా ఫీల్ చేస్తారు. అండ్ మోర్ ఓవర్ జైళ్ళు చాలా బెటర్. ఐఎమ్ సారీ టు సే దిస్, జైళ్ళలో ఖైదీల బతుకు చాలా బెటర్. కంటిన్యూ చేద్దాం క్రాంతి గారు, చిన్న బ్రేక్ తర్వాత ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. స్కూల్ అయితే వాళ్ళని తీసుకెళ్ళి ఆ నల్లకుంట ఫ్రూట్ అదే మన నీట్ క్యాంపస్ ఎక్కడనో పెట్టి చదివిస్తున్నారు. సో ఈ హరాస్మెంట్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. పేరెంట్స్ దగ్గర నుండి కాల్స్ వస్తున్నాయి, స్టూడెంట్స్ దగ్గర నుండి కాల్స్ వస్తున్నాయి. ఎక్కడెక్కడ కాలేజెస్, ఎక్కడెక్కడ స్కూల్స్ నడుస్తున్నాయో కంప్లీట్లీ వాళ్ళు కంప్లైంట్స్ చేస్తున్నారు. సో ఇవి రూమర్స్ కాదు, ఇవి నిజాలు. అండ్ ఈ నిజాల గురించి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళకు కూడా తెలుసు. అండ్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఇంకో 2 daysలో సర్క్యులర్ రిలీజ్ చేస్తారు. రేపు అఫీషియల్లీ ఎగ్జామ్స్ అన్నీ అయిపోతాయి పిల్లలకు. అయిన తర్వాత ఒక సర్క్యులర్ ఏంటంటే అందరినీ సాటిస్ఫై చేయడానికి ఏదో రిలీజ్ చేయాలి కాబట్టి చేసి హాలిడేస్ ఈ March 31st నుండి May 31st వరకు హాలిడేస్, June 1st నుండి కాలేజెస్ స్టార్ట్ కావాలని చెప్పేసి, దీని డీవియేషన్ ఏమన్నా ఉంటే మేము సీరియస్గా తీసుకుంటామని చెప్పేసి ఒక చిన్నగా సర్క్యులర్ రిలీజ్ చేస్తారు. అంతే తప్ప ఇంకా వాళ్ళు చేసేది ఏమి ఉండదు. దీన్ని మేము మన గవర్నమెంట్ అధికారుల దృష్టికి తీసుకెళ్ళినాము. లాస్ట్ టైం ఇంటర్మీడియట్ బోర్డుకి సంబంధించిన సెక్రటరీని కలిసి వాళ్ళకు రిప్రజెంటేషన్స్ ఇచ్చినాము. అండ్ అన్ని ఎవిడెన్సులు, మనం తీసిన వీడియోలు అవన్నీ కూడా జనాలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుండి తీసుకొని ప్రాపర్ ఛానల్స్ ద్వారా ఈమెయిల్ వాళ్ళకి రాసి కంప్లైంట్స్ కూడా ఇచ్చారు. కానీ ఎక్కడ ఏం యాక్షన్ లేదు. ఈ క్లాసెస్ స్టార్ట్ చేయడం అనేది ఇదేం కొత్త కాదు కదా, ఎప్పటి నుంచో జరుగుతున్నవే కదా. మీరు అప్పటి నుంచి కూడా దీని మీద ఫైట్ చేస్తున్నారు కదా, బట్ ఇప్పటి వరకు ఎటువంటి చలనం రాలేదా సంస్థల్లో? అదే కదా ఆ ప్రాబ్లము. కంప్లైంట్స్ ఇస్తున్నాము, ఏదో నేమ్స్ ఎక్కి ఒక నోటీసో ఏదో ఒకటి పోయింది అనుకోండి, వాళ్ళకు ఫైన్ ఏం లేదు, నామినల్గా 5,000, 10,000, ₹1,00,000 కట్టేసుకుంటారు, మళ్ళీ యాజ్ యూజువల్ కంటిన్యూ అవుతూనే ఉంటారు కాలేజ్లో. సో దీనివల్ల ఏమైపోతుంది అని అంటే, పేరెంట్స్ కూడా మాకు కాల్ చేసి చేతులు ఎత్తేసే పరిస్థితి. వీళ్ళు పేరెంట్స్ని ట్రాప్లోకి ఎలా దింపుతారనంటే, చూడండి పలానా వాళ్ళ అబ్బాయి కాలేజ్కి వస్తున్నాడు, సో మీ అబ్బాయి క్లాసెస్ మిస్ అయిపోతాయి, మళ్ళీ మేము రిపీట్ చేయడం ఆలోచించుకోండి. వాళ్ళ అబ్బాయి రాడు, కానీ వీళ్ళు అలా చెప్తారు. వీళ్ళకు అదే చెప్తారు, వాళ్ళకు అదే చెప్తారు, వీళ్ళకు అదే చెప్తారు. వీళ్ళు ఒకరొకరు మాట్లాడుకున్నారంటే, మీరు పంపిస్తున్నారంట కదా, మీరు పంపిస్తున్నారంట కదా, మీరు పంపిస్తున్నారంట కదా అంటే, అవునండి నేను పంపిస్తున్నాను, క్లాసెస్ మిస్ అవుతాయి అంటున్నారు అని. సో అట్లా అబద్ధాలు చెప్పేసి పిల్లల్ని తీసుకొని వస్తారు. ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళినాం అనుకోండి, ఇక్కడ పిల్లలు చదువుకుంటున్నారు కదా, ఏంటి వీళ్ళు ఫస్ట్ ఇయర్కి అప్పుడే క్లాసెస్ ఎట్లా స్టార్ట్ చేశారని అడిగినాం అనుకోండి, పిల్లలతోని అసలు మన విద్యా వ్యవస్థలో అబద్ధం చెప్పడం తప్పు అని నేర్పించాల్సిన గురువులు పిల్లలతో అబద్ధాలు ఆడిపిస్తారు. ఏమనంటే, మీరు ఫస్ట్ ఇయర్ అయిపోయిందని చెప్పకండి, సెకండ్ ఇయర్ అయిపోయి ఈ లాంగ్ టర్మ్ అదే మన ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి కాలేజ్కి వచ్చినాము అని చెప్పేసి ఈ అబద్ధాలు పిల్లలతోనే చెప్పిస్తారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటోడు ఎవడు కాలేజ్కి వెళ్ళాడు, ఎందుకంటే అక్కడ ఉన్న హరాస్మెంట్ ఏందో ప్రతి ఒక్కరికి తెలుసు. అండ్ నమస్కారం సార్, పెద్దలందరూ డిబేట్ లో పాల్గొన్నారు. చూడండి సార్, ఫిజిక్స్ లో ఒక సామెత ఉన్నది, అంత దూరం పరిగెత్తాలంటే ఇంత దూరం కష్టపడాల్సింది. విద్యార్థులు ఎవరు అంటే తల్లిదండ్రుల ప్రతిరూపాలు. విద్యార్థులు ఎవరంటే మీ అందరికి తెలిసిన వాళ్ళే పెద్దలు ఉన్నారు. విద్యార్థులు ఎవరు అంటే తల్లిదండ్రుల ప్రతిరూపాలు. వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా విద్యార్థులను మలుచుకోవటానికి కొంతలో కొంత మేర
కష్టపడటానికి విద్యార్థులను సమాయత్తపరచడంలో తప్పు లేదని నా ఉద్దేశం. ఉదాహరణకి మేము ఇంజనీరింగ్ కాలేజీలో ఫ్యాకల్టీగా ఉన్నాము, గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కి టీచ్ చేస్తూ ఉంటాము. భిన్నమైన ప్రాంతాల నుంచి వచ్చినటువంటి విద్యార్థుల్ని ఒక దగ్గర జమ చేసి వాళ్ళు ఇంట్రడక్షన్ ప్రోగ్రామ్ లో తల్లిదండ్రులకు ఇచ్చిన హామీ మేరకు వాళ్ళు ప్రయోజకులుగా తీర్చిదిద్దడానికి ఎంతో కృషి చేస్తూ ఉంటాం. దాంట్లో కొంత ఒత్తిడి గురి కావచ్చు, తట్టుకుని నిలబడగలరు పోటీ ప్రపంచంలో. ఇప్పుడు మీకు ఇష్టమయ్యే మీరు చేరుతున్నారు కదా ఆర్గనైజేషన్ లో, నిబంధనలు నీకు ఐఐటి సీట్ కావాలనే నువ్వు కోరుకుంటున్నావు కదా నీ బిడ్డలకి. కోరుకున్నప్పుడు కొంతలో కొంత మనం త్యాగం చేయాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీబడి. కొంతలో కొంత అవసరం ఉన్నదని ఒక విద్యా వ్యవస్థలో ఉన్న విద్యా అధికుడిగా నేను చెప్పాలనుకుంటున్నాను. ప్లీజ్ ఎక్స్ప్రెస్ యువర్ ఒపీనియన్. థ్యాంక్ యూ. శ్రీనివాస్ గారు వెళ్ళిపోయాడు. నెక్స్ట్ కాల్ చేశాక మాట్లాడదాం సార్. అవినాష్ లైన్లో ఉన్నారు. హలో హలో, చెప్పండి అవినాష్ గారు. యా అండి, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ సార్. గట్టిగా మాట్లాడండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి సార్, ఈ రోజు నుంచి శ్రీ చైతన్య నారాయణ కాలేజెస్ స్టార్ట్ అయ్యాయి సార్. ఫస్ట్ ఇయర్ అయిపోయిన వాళ్ళకి ఐ థింక్ 4 రోజులు కూడా గ్యాప్ ఇవ్వలేదు. ఈ రోజు క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి సార్. మీరు హలో. పేరెంట్ మాట్లాడుతున్నారా? సార్, మీరు పేరెంట్ మాట్లాడుతున్నారా? ఆ స్టూడెంట్ నేను సార్. మీరు స్టూడెంట్ ఏ ఇయర్ చదువుతున్నారు మీరు? నేను ఇప్పుడు నాది బీటెక్ సార్. ఆ. సో మా బ్రదర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది సార్. మొన్న ఎక్కడ ఏ కాలేజ్ ఏ బ్రాంచ్ అండి? ఎస్ఆర్ నగర్ లో సార్, నారాయణ కాలేజ్ సార్. ఎస్ఆర్ నగర్ నారాయణ కాలేజీలో ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ క్లాసెస్ స్టార్ట్ అయినాయి అంటున్నారు మీరు. అవును సార్. అయితేనేమో సార్ చెప్పండి. ఇక్కడ వీళ్ళు కాలేజెస్ స్టార్ట్ చేశారు సార్. అది బాగుంది సార్, ఓకే ఫైన్. బట్ ఏంటంటే సార్, ఒకవేళ స్టూడెంట్స్ అంటే ఇది వేరే స్టూడెంట్స్ చెప్తారు నాకు, కాలేజ్ కి రాకపోతే మీకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కి తీసుకుంటామని అంటున్నారంట సార్. అందుకే ఇది ఒక అకాడమిక్స్ ఒకటే కాదు శ్రీనివాస్ గారు, అడ్మిషన్స్ కాదు, సిలబసే కాదు, పంపిస్తాము అని అంటున్నారు. మీరు చేయవలసింది ఏంటంటే మీకు డిఈఓ నెంబర్లు కూడా మేము డిస్ప్లే చేస్తాం. మీ ఏ డిస్ట్రిక్ట్ అయినా కూడా కంప్లైంట్ చేయండి. కంప్లైంట్ చేసి వినకపోతే మాకు వివరాలు పంపించండి. మేము కంపల్సరీ స్టూడెంట్స్ తరపున పేరెంట్స్ తరపున ఫైట్ చేయడానికి ప్రైమ్ 9 న్యూస్ ఎల్లవేళ సిద్ధంగా ఉంటుంది. రెండో విషయం, ఎలమ్నాక్ ఉంది, అది తీసుకెళ్ళి మీ బ్రదర్ని కానీ మీరు కానీ పేరెంట్స్ వెళ్ళి ప్రిన్సిపల్కి చూపించండి. మీకు ఫస్ట్ నుంచి హాలిడేస్ ఉన్నాయి, దీని ప్రకారం మీరు నడుచుకోకపోతే మీ మీద కంప్లైంట్ చేస్తామని చెప్పి మీరు తిరగబడిన రోజునే పేరెంట్స్లో ఒక ఆలోచన అవగాహన వచ్చిన రోజునే మాలాంటి మీడియా ఫోర్త్ ఎస్టేట్ కూడా మీకు అండదండలుగా ఉంటుంది. గవర్నమెంట్ కూడా ఏదో ఒక రోజున దిగి రావాలనే మా ప్రయత్నం. థ్యాంక్ యూ. రైట్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు ఇంతకుముందు మాట్లాడారు. ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో, సరే ఖచ్చితంగా విద్యార్థి అనేటటువంటి వ్యక్తి ఖచ్చితంగా కొంత హార్డ్ వర్క్ చేస్తే భవిష్యత్తు బాగుంటుంది అనేటటువంటి దాంట్లో ఎవరికి కూడా అనుమానం లేదు. అంటే దానికి ప్రాతిపదిక ఏంటి, ఇక్కడ వచ్చేటటువంటి విషయం ఏంటి అంటే, ఆ విద్యార్థికి అసలు బైపీసీ మీద ఇంట్రెస్టే లేదు. సో మీ తమ్ముడు ఎంపీసీ చేశాడు కాబట్టి నువ్వు బైపీసీ చెయ్యి, దెర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్. ఎంపీసీ ఆల్రెడీ మీ బ్రదర్ చేసిండు ఎంపీసీ, కాబట్టి నువ్వు డాక్టర్ కావాలి. ఎందుకంటే సమాజంలో ఒకడు ఇంజనీరు ఒకడు డాక్టర్ అయితేనే మనకు గౌరవం ఉంటుంది అనేటటువంటి పద్ధతిలో ఆయనను నెట్టి వేసి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఆయనకు అసలు ఆ యొక్క సబ్జెక్టే ఇష్టం లేదు. ఒకటి ఇష్టం లేకపోవడం కావచ్చు, లేదు శక్తి లేకపోవడం కూడా కావచ్చు. ఇప్పుడు దేశంలో ఉన్నంత వాళ్ళు అందరూ కూడా నీట్ రాస్తే మరి మిగతా ప్రొఫెషన్స్ ఏంటి? ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడైనా క్లాస్లో ఉత్తమంగా ఉన్నాడు అంటే వీడు డాక్టర్ ఇంజనీర్ అవుతాడు అనేది ఉండేది. కానీ ఈరోజు 10th క్లాస్లో మీరు అన్నారు 10th క్లాస్ ఫెయిల్ అవుతాడో పాస్ అవుతాడో అని. సో 10th క్లాస్లో సప్లిమెంటరీలో పాస్ అయిన వాళ్ళకి కూడా ఇంజనీరింగ్, సరే ఆయన ఇంజనీరింగ్ ప్రొఫెసర్ కాబట్టి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, ఆయనకు నేను చెప్పదలుచుకున్నది కూడా ఏంటంటే, ఇంజనీరింగ్ కళాశాలల యొక్క పరిస్థితి కూడా దీనికి భిన్నంగా ఏం లేదు. ఇంటర్మీడియట్ పాస్ అయితే అది కూడా 50% మార్కులతో పాస్ అయితేనే వాడు ఇంజనీరింగ్కి ఎలిజిబుల్, ఎంసెట్కి ఎలిజిబుల్ అనేటటువంటిది ఉండేది. దాన్ని మెల్లగా తీసి
35 మార్క్స్ వచ్చినా చాలు అనేటటువంటి పద్ధతిలో తీసుకొచ్చారు. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాడు ఓపెన్ స్కూల్ సొసైటీలో రాసి పాస్ అయితే వాడిని కూడా తీసుకొచ్చి ఇంజనీరింగ్లో చేర్పిస్తున్నారు. అంటే వాడు అడ్వాన్స్ సప్లిమెంటరీలో పాస్ అయిన వాడు ఇంజనీరింగ్ చేసి వాడు ఏమి సాధిస్తాడు? సో ఇక్కడ మీరు కొన్ని కాలేజీలు మనం ఈవెన్ పేరు మోసినటువంటి కాలేజీలు సిబిఐటి, వాసవి లాంటి కాలేజీలో కనుక చూస్తే వాడు ఇంటర్మీడియట్ అత్యవసర మార్కులతో పాస్ అయిన వాడు కూడా మేనేజ్మెంట్ కోటాలో అక్కడికి వెళ్తున్నాడు. ఈ పిల్లవాడు టాప్ ర్యాంక్ వచ్చిన వాడు కూడా అక్కడికి వెళ్తున్నాడు. వీడేమో క్లాస్ రూమ్లో కూర్చుంటున్నాడు. వీడు మాత్రము ఖచ్చితంగా ఆ యొక్క కారు రోజుకొక కారు తీసుకెళ్ళి గండిపేట చెరువు చుట్టూ తిరుగుతుంటాడు. పాస్ చేయడానికి మళ్ళీ వేరే పద్ధతులు ఉన్నాయి. ఎందుకంటే నా కొడుకును పాస్ చేసేంత ధైర్యము సిబిఐటికి ఉండదు. కాబట్టి వాడు ఏదో ప్రయత్నం చేసి పాస్ చేస్తాడు, లేకపోతే చేస్తాడు, ఇంత లోపల బిజినెస్ చేస్తాడు, లేకపోతే ఔటర్ రింగ్ రోడ్డు మీద యాక్సిడెంట్లలో పోతాడు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటిది ఏంటి అంటే విద్యార్థులకు సంబంధించి ఆయనకి ఇంట్రెస్ట్ ఉండి నేను 18 గంటలు రోజుకు చదువుతా అంటే వాడిని ఖచ్చితంగా చదివించాలి. కానీ నాకు 1 గంట కూడా చదవలేకపోతున్నాను, ఈ ఫిజిక్స్ అంటేనే నాకు ఎలర్జీ వస్తుందంటే నువ్వు ఫిజిక్స్ చదివితే బతుకు లేకపోతే చావు అనేటటువంటి పద్ధతి కరెక్ట్ కాదనేటటువంటిది మనం చెప్తున్నాం. అయితే ఈ యొక్క పరిస్థితులను బట్టి కనుక చూస్తే సార్ మీరు ఒక విషయాన్ని నేను 2-3 కేసులు సీరియస్గా చదివినటువంటి పద్ధతుల్లో నేను ఐ వెంట్ టు ద పోలీస్ స్టేషన్, ఐ హ్యావ్ టేకెన్. నార్సింగిలో ఈ 2 కాలేజీలు నారాయణ చైతన్యకు సంబంధించిన ఒక కాలేజీ, ఒక పిల్లవాడు గోడ దూకి పారిపోయిన తర్వాత ఇంకా వారి మీద కంప్లైంట్ చేసి అటు చేస్తే లాస్ట్ వాడు గచ్చిపోలి స్పోర్ట్స్ స్టేడియంలో తేలి ఈజ్ ప్లేయింగ్ సమ్ గేమ్. రాత్రికి అక్కడ దొరికితే వాడిని పట్టుకొని వస్తే నన్ను 2-3 సార్లు అడిగినా నాకు గేమ్ ఆడుకోవాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను పోయినా గేమ్ ఆడుకున్నా, సో దట్ నౌ ఐఎమ్ హ్యాపీ, ఐ విల్ గో బ్యాక్ అని. వాడిని కాలేజీలో తీసుకోలేదు. నెక్స్ట్ డే నుంచి మళ్ళీ పోతాడో ఇంకో ఏం చేస్తాడో అని టీసీ ఇచ్చి పంపించారు. ఇది కాకుండా ఇంకొకటి నారాయణ కాలేజీ ఏదైతే ఈ యొక్క ఇబ్రాహీంపట్నం రోడ్లో మంగళపల్లిలో ఉంటుందో, ఒక పిల్లవాడు వరుసగా బాత్రూంలోకి వచ్చి 10 అని వేసాడు, నెక్స్ట్ డే 9 అని వేసాడు, నెక్స్ట్ డే 8 అని వేసాడు, లాస్ట్కు 1 వేసిన తర్వాత ఏంటిది 9-10 అనేటటువంటిది అని చెప్పేసి కొంచెం నిఘా పెడితే ఆ పిల్లగాడు 1 వేసి ఏంటి అంటే నేను 10 రోజులు మా ఫాదర్కి టైం ఇచ్చాను, 10 రోజుల్లో కనుక నన్ను తీసుకపోతే 11వ రోజు నేను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పాడు. అంటే ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రొఫెసర్ నీరదారెడ్డి కూడా తన యొక్క రిపోర్ట్లో ఇచ్చినటువంటిది ఏంటంటే ఆత్మహత్య చేసుకోవడానికి పురిగొల్పేటటువంటి పరిస్థితులు అనేటటువంటిది విద్యార్థికి నాలాంటి టీచర్ అయితే ఖచ్చితంగా గుర్తుపడతాడు. ఆ విద్యార్థి అటెంటివ్గా ఉండకపోవడము, ఎవరితోటి మాట్లాడకపోవడము, తర్వాత ఒంటరిగా ఉండడము, సో ఇటువంటివన్నీ కూడా సిమ్టమ్స్ తెలుస్తాయి. అక్కడ ఉన్నటువంటి ఏ చదువురానటువంటి టీచర్కైనా తెలుస్తుంది. కానీ ఆ యొక్క పద్ధతి అనేటటువంటిది వాడు ఎంతసేపటికి సార్ చెప్తున్నాడు ఏంటంటే పిఆర్ఓలు ఇంతకుముందు కూడా చెప్పారు. పిఆర్ఓల వ్యవస్థ కూడా నేను అడిగాను ఒకసారి, ఏంటి పిఆర్ఓల వ్యవస్థ అంటే బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ లెక్చరర్లకి జీతాలు అనేటటువంటివి ఒక 10 బ్యాచెస్ ఉంటాయి. అంటే ఐఐటి టాప్ బ్యాచ్ ఎవడైతే ఉంటాడో వానికి సంవత్సరానికి 5 కోట్లు 6 కోట్లు ఇచ్చేటటువంటి బ్యాచ్ దగ్గర నుంచి సంవత్సరానికి ₹1 కోటి లేదా 10 లక్షలు ఇచ్చేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఈ మిగతా ఇంగ్లీష్ వాడికి కానీ సాంస్క్రిట్ వాడికి కానీ నెలకు 10,000 20,000 కంటే ఎక్కువ జీతం ఇయ్యరు. వాడు ఎట్లా బతకాలా? కాబట్టి వానికి ఏం చేస్తారంటే నువ్వు సాటర్డే సండే చెప్పేసి వాడు సాటర్డే క్లాస్ చెప్పాలి, సండే క్లాస్ చెప్పాలి, మిగతా అన్ని రోజులు నిజామాబాద్లో పోయి ఈ పిఆర్ఓ డ్యూటీ చేయాలి. సో ఈ విధమైనటువంటివి ఇందులో ఇది ఉంది ఇది లేదు అనేటటువంటిది కాదు. విద్యా వ్యవస్థలో ఏవైతే ఉండకూడదో అవన్నీ కూడా శ్రీ చైతన్య నారాయణలో కనిపిస్తాయి. నెక్స్ట్ కాల్ చూద్దాం. పూణే నుంచి కార్తిక్ లైన్లో ఉన్నారు. హలో కార్తిక్ గారు. అక్కడున్న పెద్దలకి అందరికీ నమస్కారం అండి. నా పేరు కార్తిక్ అండి. ఈ డిబేట్ చూస్తున్నాను. నాకు ఒక చిన్న డౌట్ వచ్చిందండి. అంటే ఇప్పుడు నేను ఎవరిని విమర్శించాలనుకోవట్లేదు, కానీ మన ప్రభుత్వాలు ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు ఒక సినిమాకి దాని టికెట్ ఇన్ని రోజులకి ఇంత ప్రైస్ ఉండాలని నిర్ణయించినప్పుడు ఒక కాలేజ్కి ఒక కోర్స్కి ఆర్
ఒక 10వ తరగతి లేదంటే ఒక ఇంటర్మీడియట్ కి ఫస్ట్ ఇయర్ కి ఇంత ఫీజు తీసుకోవాలని ఎందుకు నిర్ణయించలేకపోతుంది? అంటే మనం సినిమాకి ఇస్తున్న వాల్యూ ఒక స్టూడెంట్ లైఫ్ కి ఇవ్వలేకపోతున్నామా అనేది నా డౌట్. ఇది ఒక విధంగా మనం పరిష్కరించగలిగితే కొంతవరకు ఏదైతే ఈ డబ్బులు తీసుకునే సమస్య ఏదైతే చాలా మంది ఫేస్ చేస్తున్నారో అది కొంతవరకు మనం అరికట్టగలం అనేది నా అభిప్రాయం. నెక్స్ట్ కాల్ చూసిన తర్వాత మాట్లాడదాం. నిర్మల్ నుంచి కృష్ణ లైన్ లో ఉన్నారు. హలో మేడం, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి సార్. ఎక్సలెంట్ ప్రోగ్రామ్ సార్ మీరు నిర్వహించేది. మన తెలంగాణలో ఎడ్యుకేషన్ అనేది చాలా బ్యాక్ గా ఉన్నాం సార్. సో ముందుకు తీసుకెళ్లాలంటే ఈ ఇంటర్ చైతన్య గానీ ఆ కాలేజీలలో స్కూల్స్లలో గ్రౌండ్ అసలే లేదు సార్. ఒక పిల్లవాడిది వికాసవంతమైన విద్య అందాలంటే గ్రౌండ్ కంపల్సరీ సార్. మళ్ళీ పొల్యూషన్ ఢిల్లీ నగరం మొత్తం పొల్యూటెడ్ అయిపోయింది సార్. అంటే దానిలా కాకుండా కనీసం ఆ వెదర్ కానీ ఆ టాయిలెట్స్ సార్, పిల్లలకి ఇన్ఫెక్షన్స్ బాగా పడతారు సార్. టాయిలెట్స్ కూడా ఈవెన్ నీట్నెస్ అవసరం సార్. చాలా మంది పిల్లలు అన్నింటికి గురవుతున్నారు. ఒక 1 year తర్వాత వెంటనే చూపించారు సార్. అనారోగ్యం సమస్యలు కూడా లేట్ గా చూపిస్తాయి సార్. అంటే పిల్లలు ఆ మోసులో పడి కొత్త వాతావరణంలో ఆ 1 year 2 year అట్లా గడిపేసి దాని తర్వాత అనేక కష్టాన్ని ఫేస్ చేస్తున్నారు సార్. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిటీ, లెటర్ రైటింగ్ ఏ పిల్లవాడికి కూడా ఒక 3 languages 2 languages లెటర్ రైటింగ్ కూడా రావట్లేదు సార్. అంటే మన విద్యా వ్యవస్థ అనేది ఎటుపోతున్నది ఒక్కసారి ఆలోచించండి సార్. ఈవెన్ గ్రౌండ్ వ్యాయామం, ఒక పిల్లవాడికి తిండి వంట పట్టాలంటే కనీసం ఒక 1/2 hour 20 నిమిషాల వ్యాయామం చేస్తేనే వంట పడుతుంది సార్. అట్లాంటిది ఇట్లాంటి ఇంత వేల లక్షల డబ్బులు కట్టి అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ప్లేస్ క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు. మన దేశం ఎప్పుడు ముందుకు పోతుంది సార్. అనేక మంది విద్యార్థులు విద్య కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్నారు సార్. ఎప్పుడు మరి మన ప్రగతి విద్య అనేది ఎప్పుడు డెవలప్ సార్. ఒక్కసారి మంచి డిస్కస్ సార్ ప్రోగ్రామ్. నేను అదృష్టంగా భావిస్తున్నాను మీ వాయిస్ వినడానికి. థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు. ఇది ఇందాక కాలర్ ఒక అతను క్రాంతి ఐ థింక్ పూణే నుంచి ఫోన్ చేశారు. కార్తీక్ నిజంగా ఈ రోజున ఇది డిబేట్ చూస్తున్న నిజంగా ఎవరైనా ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా సీఎంలకు తెలియజేస్తే బాగుంటుంది. తెలంగాణ రాష్ట్రంలో మన అల్లు అర్జున్ అనుకుంటాను సినిమా రిలీజ్ అయితే తొక్కిసలాట అయితే అది సుమోటోగా స్వీకరించి అది ఎఫ్ఐఆర్ చేసి, అంటే సామాన్య మానవుడికి కూడా ఏదైనా అన్యాయం జరిగితే గవర్నమెంట్ ఎలా ఉంటుందనేది ఆయన ఒక చూపించారు. ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. వారే అన్నారు ఇంకా స్పెషల్ బెనిఫిట్స్ ఉండవు, ఏమీ ఉండవు, టికెట్లు కూడా మేము చూసి ఇస్తామని. ఆ కాలర్ చెప్పారు. నిజంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పేరెంట్స్ అందరూ కూడా దీన్ని అర్థం చేసుకోండి. మీరు ప్రైమ్ 9 ఎందుకు దీన్ని ఫోకస్ చేస్తుంది అనేది ఎవరికో వ్యతిరేకం కాదు, లేకపోతే ఎవరినో ఫోకస్ చేయాలని మా ఉద్దేశం కాదు. ఒక వారం రోజులు ఆడే సినిమాకి బెనిఫిట్ షోకి ఆ వారంలో రేట్లు ఎలా పెంచుకోవచ్చు అనేది ఒక ఫిక్స్ చేసి మరి ఇస్తే తద్వారా ఆన్లైన్లో బుక్ చేసుకుని కామన్ మ్యాన్ కామన్ పబ్లిక్ చూస్తున్నారు. 2 సంవత్సరాలు చదివే ఇంటర్మీడియట్ కోర్సుకి యొక్క కాలర్ యొక్క డౌట్ ఏంటంటే మీరు గవర్నమెంట్ ఎందుకు ఫిక్స్ చేయట్లేదు అంటే డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో కార్పొరేట్ కాలేజీల దగ్గర ప్రభుత్వాలే డబ్బులు వసూలు చేసి పార్టీ ఫండ్లు తీసుకుంటున్నాయి అనేది నగ్న సత్యం. అందుకని ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు కానీ విద్యాశాఖ మంత్రి గారు కానీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సీఎంలు కానీ విద్యాశాఖ మంత్రులు మీరు ఎందుకంటే అధికారులను తప్పుపట్టడానికి లేదు, వాళ్ళు చట్టాలు చేసినవే అమలు పరుస్తారు. మీ పొలిటికల్ లాబింగ్ వల్ల యాక్షన్ తీసుకోవట్లేదు. కాబట్టి ఆ ఒక కాలర్కి సమాధానం కనుక ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రులు కనుక చెప్పగలిగితే ఈ విద్యా వ్యవస్థ బాగుపడుతుంది అనేది ప్రైమ్ 9 న్యూస్ యొక్క ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ. క్రాంతి గారు, ఈ పిఆర్ఓస్ని పెట్టుకుని సీట్స్ కంప్లీట్ చేస్తున్నారు, అది మీ దృష్టి కూడా వచ్చింది. అండ్ ఈ ఫీజెస్ విషయంలో కూడా చాలా మోసం జరుగుతుంది. అండ్ ఫస్ట్ నుంచి దాదాపు ఒక 1-2 months నుంచి కూడా దీనిపైన చాలా ఫోకస్ చేశారు. 230 కోట్లు ఎగ్గొట్టారు, కట్టలేదు అని. ఫీజెస్ కట్టే విషయంలో పిల్లల దగ్గర తీసుకునే ఒక సాఫ్ట్వేర్ వేరుంది, వాళ్ళు ట్యాక్స్ పే చేసేది కూడా వేరుగా ఉందని అంటున్నారు. ఈ ఫీజెస్ విషయం మీ వరకు ఏమైనా వచ్చాయా? ఫీజులు అంటే నా దగ్గరకు ఒక ఇంట్రెస్టింగ్ కేసు వచ్చినాయి, 2-3 వచ్చినాయి అనమాట. మాదాపూర్ అయ్యప్ప సొసైటీ పోలీస్ స్టేషన్ దగ్గర పెద్ద గొడవ జరిగింది. అక్కడ ఇష్యూ ఏంది అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయికి ఫీజు అకాడమిక్ ఇయర్ ఫీజు 1,00,000 1,20,000 ఫిక్స్ చేసారు అనుకుందాం. అందులో వాళ్ళు 70,000 ముందే కట్టేసి ఉంటారు.
తర్వాత ఒక ఏదో హరాస్మెంట్ ప్రాసెస్లో మీరు కట్టాలి అని అంటే వీళ్ళు వెళ్ళి ఇంకొక 50,000 రూపాయలు కట్టేసారు. సో ఇక ఫీజు అంతా అయిపోయింది కదా, ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఇక సెకండ్ ఇయర్ కూడా అయిపోయింది, వెళ్ళి సర్టిఫికేట్ తెచ్చుకుందాం అనే టైంలో వాడేం చేస్తాడంటే మీరు 50,000 ఫీజు డ్యూ ఉంది అని అంటారు. అదేంటి మేము కట్టేసాం కదా, అదే విషయం పేరెంట్స్ అడుగుతారు. అప్పుడు వాడు ఏమంటారు, రిసీట్ చూపించండి అంటారు. ఇవ్వరు. అక్కడ ఏమవుతుందంటే ఈ మోసం అనేది ఎట్లా జరుగుతుంది అని అంటే, ఇక్కడ వాళ్ళు మళ్ళీ అడ్మిషన్ ఫామ్ ఒకటి ఉంటుంది, అక్కడ ఒకటి ఫీజు కమిట్ అయింది ఎంత అనేది బ్లాంక్ పెట్టేస్తారు. కావాలని దాంట్లో మళ్ళీ ఏం చేస్తారు, ఇప్పుడు 1,20,000 కమిట్ అయినారు కదా, 1,50,000 చేసేస్తారు, ఇంకా 30,000 కట్టండి అని హరాస్ చేస్తారు. సో ఇట్లా ఆ రిసీట్ పేరెంట్స్ అడిగితే మాకు రిసీట్ ఇవ్వలేదండి ఆ రోజు అని అడిగితే వాళ్ళు ఏమంటారంటే అదే రోజు తీసుకునేది ఉండే, అదే రోజు అడిగితే ఏమంటారంటే మీ పిల్లలకి ఇస్తామండి, మేము ఎక్కడికి పారిపోతలేం కదా అని చెప్పేసి అంటారు. సో మేము కట్టినాము, ఫుల్ పేమెంట్ అయిపోయింది, ఇప్పుడు కట్టమంటే మళ్ళీ ఎడికేం తెస్తామని చెప్పేసి ఒక పెద్ద గొడవ జరిగింది. అయితే వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటంటే, అప్పుడున్న ఇన్ఛార్జ్ వేరే, వాడు 50,000 ఫీజు మీరు తీసుకున్నాడు, మీతో పాటు మమ్మల్ని కూడా మోసం చేసేసి వెళ్ళిపోయిండు, కాబట్టి మళ్ళీ ఇంకో 50,000 కట్టి వెళ్ళండి అని చెప్పేసి ఇదొక సెటిల్మెంట్ ప్రాసెస్కి దిగుతారు. మళ్ళీ ఇక ఆ రోజు పెద్ద గొడవ జరిగింది, పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి కంప్లైంట్స్ ఇవన్నీ అయినాయి. ఆ తర్వాత లాస్ట్కి ఫైనల్ కన్క్లూజన్ ఏంటి అని అంటే, ఇక నువ్వు వస్తావా రావా కాలేజ్కి, ఒకవేళ నువ్వు కాలేజ్కి వచ్చి మా సర్టిఫికేట్స్ మాకు ఇవ్వలేదంటే నెక్స్ట్ డే నుండి నీ కాలేజ్ నడవదు బిడ్డ అని చెప్పి వార్నింగ్ ఇస్తే, యా అట్లాంటి పరిస్థితులలో వాళ్ళకు సర్టిఫికేట్స్ ఇప్పించినాం. ఇంకో కేసు ఏంటంటే 20,000, 30,000, 50,000 ఎక్స్ట్రా రాసేసి కట్టమంటారు. సో ఇది ఒక్క కాలేజ్ కాదు, 2-3 కాలేజెస్లో, మల్టిపుల్ కాలేజెస్లో నడుస్తూనే ఉంది దందా. ఈ పిఆర్ఓల విషయానికి వస్తే నిజంగా చెప్పాలంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే, మన దగ్గర టీచర్లను బిచ్చగాళ్ళని చేసేసారు, ఇంటింటికి పంపించి సీట్ల గురించి అడుక్కోవడం అనేది అత్యంత దారుణం. ఒక ఎక్స్టెంట్ వరకు టీచర్ వెళ్తున్నాడు సరే, ఇంకొన్ని ప్లేసెస్లోనైతే అన్క్వాలిఫైడ్ పీపుల్ వెళ్తారు, పిల్లల్ని అదేదో బిజినెస్ చేస్తున్నట్టుగా మీ అబ్బాయిని కంప్లీట్లీ తీసేస్తున్నారు. వాళ్ళ కనీసము హాలిడేస్ ఉండవు, వాళ్ళ హెల్త్ బాగుండట్లేదు, నిల్చొని సూసైడ్, అది మన హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. రెడ్డి గారు చెప్పినట్టు నారాయణ శ్రీ చైతన్య ట్రస్ట్ కాదు, సొసైటీ కాదు, లిమిటెడ్ కంపెనీ పేరు మీద, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరు మీద రిజిస్టర్ అయింది. యాజ్ పర్ ఇంటర్మీడియట్ బోర్డు నామ్స్ ప్రకారం, యాజ్ పర్ ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం, ఎనీ కాలేజ్, ఎనీ స్కూల్ ఎస్టాబ్లిష్మెంట్ అండర్ సొసైటీ ఆర్ ట్రస్ట్ ఓన్లీ. దిస్ ఈస్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఆల్ ది పేరెంట్స్. ఈ లిమిటెడ్ కంపెనీ ద్వారా రన్ చేస్తున్న కాలేజీలో ఇంకా మనం ధర్మము, దాంట్లో అవినీతి లేకుండా మనం ఎలా చూడగలుగుతాం? ఇప్పుడు మీరు పిఆర్ఓల వ్యవస్థ గురించి చెప్పారు కదా, ఈ పిఆర్ఓ వ్యవస్థ ఎవరో తెలియక డిసెంబర్ అన్నారు, న్యాచురల్గా ఆగస్టు 31 తర్వాత వాళ్ళు వెళ్తారు. అంటే వచ్చే సంవత్సరానికి ఆగస్ట్ 31 నుంచే వెళ్తారు. ఫస్ట్ ఉదాహరణకు ఒక నిజామాబాద్ టౌన్ తీసుకుంటే, నిజామాబాద్లో గవర్నమెంట్, ప్రైవేటు హెడ్ మాస్టర్లు అందరినీ పిలిచి ఒక స్కాచ్ పార్టీ ఏర్పాటు చేసి వాళ్ళతోటి ఇంటరాక్షన్ అవుతారు. నెక్స్ట్ డే వాళ్ళకు దగ్గరికి వెళ్ళి పిల్లల రూల్ నెంబర్స్ తీసుకొని ఇంటింటికి తిరిగి 10,500 రూపాయలు కలెక్ట్ చేసుకొని వస్తారు. తర్వాత ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఫీజు ఎవరైనా లేదు నేను 75,000 కట్టాలంటే, నేను చెప్తాలేండి మీ పరిస్థితి చెప్పి 75,000 చేయిస్తా, మీరేం పర్లేదు మీరు అంటే ఇప్పుడైతే నేను 75,000 చేయించగలుగుతా, రేపైతే మన నా చేతిలో ఉండదు. సో ఇటువంటి అనేక రకాలుగా వాడు తీసుకున్నవాడు, మనమేమనుకుంటాం నారాయణ కాలేజీ అని అనుకుంటాం, కానీ వాడు మళ్ళీ జీవితంలో వీనికి కనిపించాడు. ఆ కాలేజీ కాడికి పోతే ఈ ఫీజుకు ఇది కాదు, మీరు అక్కడ కుక్కకోటపల్లికి వెళ్ళండి అంటే. సో ఇక్కడ ఏ క్లాసు, బి క్లాసు, సి క్లాస్ అంటే లాస్ట్ వాడిని అడ్మిషన్ తీసుకునేది ఏంటంటే డి గ్రేడ్ క్యాంపస్లో. సో ఇటువంటివి అనేక రకాలు ఉంటాయి. కానీ ఇప్పుడు నీడ్ ఆఫ్ ది అవర్ ఈరోజు ఉన్నటువంటి డిబేట్లో సార్ చాలా మంచి విషయం చెప్పాడు. ఎట్టి పరిస్థితుల్లో సమ్మర్ క్లాసెస్ పెట్టొద్దు. నేను సార్కు ఈ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలకు సంబంధించిన డిఐఈఓల నంబర్లు నేను మీకు ఇస్తాను, మీరు డిస్ప్లే చేయండి. డిస్ప్లే స్క్రోలింగ్ పెట్టి డిస్ప్లే చేసి ఎక్కడ క్లాసులు జరిగినా పిల్లలు కూడా మీ నంబర్ కూడా ఇవ్వండి. సమ్మర్ తరగతులు జరుగుతుంటే మీరు ప్రైమ్9 టీవీకి ఫోన్ చేయండి, మీరే డైరెక్ట్గా ఆ డిఓతో మాట్లాడి పలానా దగ్గర జరుగుతుంది, మీరు వెళ్తారా వెళ్ళరా అని అడగండి. సో ఈ విధమైనటువంటి సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ఖచ్చితంగా ఎట్లాగో వీళ్ళు అదే పనిలో ఉంటారు. కాబట్టి ఈ విధమైనటువంటి పరిస్థితుల లోపల ఖచ్చితంగా ఈ శ్రీ చైతన్య నారాయణ ఏదైతే ఈ యొక్క విద్యా వ్యవస్థలో అపసవ్యమైనటువంటి విద్యా వ్యవస్థను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందో వాటిని కలిసి కట్టుగా
నిర్ధారించడానికి, వాటిని నియంత్రించడానికి మీరు చేస్తున్నటువంటి కృషిలో తప్పకుండా మా భాగస్వామ్యం ఉంటుందని చెప్పి పేరెంట్స్ అందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. పిఆర్ఓలు కానీ టీచర్స్ కానీ మీ ఇళ్ళకి కానీ మీ ప్రాంతాలకు వచ్చినప్పుడు మీరు వాళ్ళని నిర్దర్శనంగా అడ్మిషన్ చేయకండి. ప్రైమ్ నైన్ మీ మేలు కోరే చెప్తున్నాం. ఒక యాడ్ వస్తుంటుంది, డబ్బులు ఊరికే రావని చెప్పేసి బంగారు షాపుల్లో ఈ మధ్యలో యాడ్ మీరు అందరూ చూస్తున్నారన్నమాట. 4 షాపులు తిరిగి మంచిది కొనుక్కోమని. అలాగా మేము ప్రైమ్ నైన్ ఒకటే చెప్తుంది, మీరుగా పేరెంట్స్గా వెళ్ళి ఏ కాలేజీలో అనుమతులు ఉన్నాయి, ఏ కాలేజీలో పర్మిషన్ ఉన్నాయి, ఫీ స్ట్రక్చర్ అని తెలుసుకుని జాయిన్ చేయించండి. గవర్నమెంట్ కూడా ఈ పిఆర్ఓల్ని అడ్మిషన్ చేస్తే దాన్ని కంపల్సరీ క్రిమినల్ కేసులు తీసుకోవాలని ప్రైమ్ నైన్ ద్వారా మేము గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం. పేరెంట్స్ కూడా కొద్ది అవేర్నెస్ వచ్చి అడ్మిషన్స్ ఇళ్ల దగ్గర తీసుకోవడం, అడ్మిషన్ ఫీజు కట్టడం మీరు చేయకండి దయచేసి. మరిన్ని కథనాలు ప్రైమ్ నైన్లో చూస్తారు. థ్యాంక్ యూ. రైట్ అండి, డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు సత్యనారాయణ గారికి, క్రాంతి గారికి, రెడ్డి గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ స్పెషల్. మీరు ఆశ్చర్యపోతారు.